స్టోరీ రాయాలి అనుకుంటున్నా కానీ ఐడియాస్ రావట్లేదు. ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది? మోస్ట్లీ 3 ప్లేసెస్ నుంచి వస్తుంది. క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి? షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకురా, మన వల్ల కాదు. మామ ట్రై చేస్తున్నారా? కొత్తగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అంటే ఏంటి? వెల్కమ్ టు లో బడ్జెట్ డైరెక్టర్. అయ్యి స్క్రీన్ ప్లే అంటే కూడా ఏంటో తెలుసుకున్నా. డైరెక్ట్ స్టోరీ రాయడమే. అయినా స్టోరీ ఎలా రాయాలి? నీకు ఈ డౌట్ వస్తుందని నాకు తెలుసు, అందుకే నేను ఇంకా ఇక్కడే ఉన్నా. ఎక్కడ? నీ వెనకాల. హలో, నాదా? చిన్నది కావాలా పెద్దది కావాలా? ఏంటి కప్పు? ఎందుకు? ముందే తెలుసుకొని ఇక్కడే ఉన్నావు కదా, అందుకే. నీకోసం వెయిట్ చేసిన చూడు. నన్ను నేను తిట్టుకోవాలరా. రే సారీ రా. పో, నీ సారీ ఎవరికి కావాలా? రే నిజంగా సారీ. సరే ఇప్పుడేంటి? నీకు స్టోరీ ఎలా రాయాలో చెప్పాలా? చెప్పాలా. ఇప్పుడు నీకు కొన్ని మెథడ్స్ చెప్తా, అందులో నీకు ఏది నచ్చితే అది నువ్వు ఫాలో అవ్వు. ఫస్ట్ మెథడ్ స్ట్రైట్ రైటింగ్, సెకండ్ మెథడ్ స్ప్లిట్ రైటింగ్, థర్డ్ మెథడ్ యాక్షన్ ఫస్ట్. తర్వాత చెప్పను. బ్రో మెథడ్స్ ఎలా రాయాలో చెప్పు. ఫస్ట్ కప్పు తీసుకునిలా చెప్తా. రే జోక్ చేయకుండా మర్యాదగా చెప్పు. ఏంటి? అదే ఎలా రాయాలో చెప్పు అంటున్నా. నువ్వే కదా కప్పు ఇస్తాను. కప్పు తీసుకునిలా, ఆ తర్వాత చెప్తా. తప్పదు. ఇంకో ఛాన్స్ లేదా? తేవాల్సిందే. జోక్ వేయకున్నా సరే. నా దగ్గర జోకులు వేస్తావా? ఇదిగో కప్పు. చిన్నది కానీ నాకు ఇంకా పెద్ద కప్పు కావాలా. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి తీసుకొని రావాలా? వెళ్ళాలి. ఏం బతుకురా. వద్దులే ఉండు. ఆపరా. నీకు కావాల్సిన స్టోరీ మెథడ్స్ ఎలా రాయాలో చెప్పడమే కదా. ఫస్ట్ మనం ఒక స్మాల్ స్టోరీని ఎగ్జాంపుల్గా తీసుకుందాము. ఆకాష్ అనే పర్సన్ నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళి వావ్ ఈ చెట్టు చాలా బాగుంది అంటాడు. సో ఇదే స్మాల్ స్టోరీని 3 విధాలుగా, అంటే స్ట్రైట్ లైన్ మెథడ్, స్ప్లిట్ మెథడ్, యాక్షన్ ఫస్ట్ మెథడ్, ఈ 3 మెథడ్స్ లో మనం ఈ స్టోరీని ఏ విధంగా రాసుకుంటామో చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ రైటింగ్. స్ట్రైట్ రైటింగ్ అంటే స్టోరీని స్ట్రైట్ గా రాసుకుంటూ వెళ్ళడమే. ఆకాష్ నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్తాడు, చెట్టుతో ఎలా అంటాడు వావ్ ఈ చెట్టు చాలా బాగుంది. సెకండ్ స్ప్లిట్ మెథడ్ అంటే పేజ్ లో హాఫ్ సైడ్ యాక్షన్ పార్ట్ ఉంటుంది, మిగతా హాఫ్ సైడ్ డైలాగ్ పార్ట్ ఉంటుంది. అది కూడా ఎలానో చూపిస్తాను చూడండి. ఆకాష్ నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్తాడు, దానికి కింద రైట్ సైడ్ లో ఆకాష్ అని నేమ్ పెట్టి వావ్ ఈ చెట్టు చాలా బాగుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ యాక్షన్ ఫస్ట్. ఇక్కడ పేజ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు యాక్షన్ పార్ట్ రాస్తాము. ఆకాష్ నడుచుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్తాడు, దాని కిందనే మిడిల్ నుంచి ఆకాష్ అని నేమ్ పెట్టి వావ్ ఈ చెట్టు చాలా బాగుంది. ఇప్పుడు నేను లాస్ట్ లో చెప్పిన రెండింటికి సేమ్ హెడ్డింగ్ ఉంటుందన్నమాట. అంటే సీన్ నెంబర్ ఎంత, ఇంటీరియరా, ఎక్స్టీరియరా, లొకేషన్ ఎక్కడ, ఏ టైంలో షూట్ చేస్తున్నాము, ఇవన్నీ క్లియర్ గా రాసుకుంటాము. కానీ ఫస్ట్ చెప్పిన స్ట్రైట్ రైటింగ్ లో ఇవేమి ఉండవు, మొత్తం ఆ స్ట్రైట్ లైన్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇవి 2 నేను రాసిన స్టోరీస్. అది సరే కానీ మనం ముందే లోపలికి వచ్చినావు, మళ్ళీ బయటకి ఎందుకు ఇవ్వినావు? డోర్ ఎందుకు వేసుకున్నావు? సరే డోర్ తీసినావు, దుమ్ము లేకపోయినా దుమ్ము నెట్ ఎందుకు చేసినావు? నీకు బుక్స్ అక్కడ ఉన్నాయని ముందే తెలుసు, మళ్ళీ ఎందుకు మొత్తం చూసినావు రూమ్ అంతా? ఇప్పుడు నేను అవన్నీ ఎందుకు చేస్తానో చెప్పాలా, లేదంటే మనం వచ్చిన పని గురించి చెప్పాలా? మనం వచ్చిన పని గురించే చెప్పలే. నేను స్టార్టింగ్లో అసలు స్టోరీ రాసేవాడనే కాదు, మైండ్లో గుర్తుపెట్టుకోవడం, డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోవడం. గ్రేట్ బ్రో, స్టోరీ రాయకుండానే మొత్తం గుర్తుపెట్టుకున్నావు. ఫస్ట్లో నేను అలాగే అనుకుంటా ఉన్నా, మళ్ళీ షూట్ మొత్తం కంప్లీట్ అయినాక ఓ ఆ సీన్ మిస్ అయింది, ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాలి కదా, ఇలా అనుకుంటా ఉన్నా. అప్పుడు ఫిక్స్ అయినా. ఏం ఫిక్స్ అయ్యావు? స్టోరీ రాసుకుంటేనే బాగుంటుందని. తర్వాత పేపర్లో స్ట్రైట్గా రాసుకుంటూ వెళ్ళేవాడిని. అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నా. ఎందుకు? మొత్తం స్ట్రైట్గా రాసుకోవడం వల్ల సీన్ ఎక్కడుంది, డైలాగ్ ఎక్కడుంది, ఇలా వెతుక్కోవడానికి టైం లేట్ అయ్యేది. సో ఆ విధంగా కన్ఫ్యూజ్ అయితే అయిపోతా ఉన్నా. ఆ తర్వాత స్ప్లిట్ మెథడ్ రాసావు కదా. అవును, నీకెలా తెలుసు? ఇంతకుముందు నువ్వే కదా చెప్పావు. గుడ్రా, బాగా గుర్తుపెట్టుకున్నావు. ఆ తర్వాత స్ప్లిట్ మెథడ్లోనే ఈ బుక్ మొత్తం రాసా. అంటే స్ప్లిట్ మెథడ్ బెస్ట్ అనమాట. చెప్పేది పూర్తిగా వినరా?
నా హ్యాండ్ రైటింగ్ నాకు తప్ప మ్యాక్సిమం ఎవరికి అర్థం కాదు. అందుకని మొబైల్లో యాక్షన్ ఫస్ట్ మెథడ్ రాయడం స్టార్ట్ చేశా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మొత్తానికి యాక్షన్ ఫస్ట్ మెథడ్ బెస్ట్ అంటావు. స్ప్లిట్ మెథడ్, యాక్షన్ ఫస్ట్ మెథడ్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. కాకపోతే నేను రాసే విధానానికి నాకు యాక్షన్ ఫస్ట్ మెథడ్ బాగా నచ్చింది. అయితే నేను కూడా అదే ఫాలో అయిపోతా. రే ఒరే, ఎక్కడున్నావు? బ్రో బ్రో బ్రో, ఎక్కడున్నావు? ఏంట్రా, ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నేనేం చేసిన? నేను నా స్టోరీ ఎలా రాయాలో చెప్తూ బుక్లో కాకుండా మొబైల్లో రాసినా అన్నావు. అవును అన్నా. ఇప్పుడు నేను బుక్లో రాయాలా లేదంటే మొబైల్లో స్టోరీ రాయాలా? మొబైల్లోనే స్టోరీ రాయి. బ్రో, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇటుపక్కుంటే అటుపక్క చూసి మాట్లాడుతున్నావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా లేదంటే కైపా? రే, ఆవేశపడకాకు, నాకేం కైప్ లేదు, బాగున్నా. నీ వైపే చూసి మాట్లాడతా. బుక్లో స్టోరీ రాయాలంటే ఫస్ట్ నీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. ఇప్పుడు నువ్వు ఒక సీన్ రాస్తావు, అది బాగా రాకుండా ఉంటే పేపర్ అన్నా చింపేస్తావు, లేదంటే మొత్తం గీకి పెడతావు. దాని బదులు మొబైల్లో స్టోరీ రాసినావు అనుకో, ఒకవేళ నువ్వు తప్పు రాసినా కూడా దాన్ని డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేయొచ్చు. కాకపోతే దీన్ని జిరాక్స్ తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా మొబైల్లోనే స్టోరీ రాయాలని రూల్ లేదు. నీ ఇష్టం, ఎలాగైనా రాయొచ్చు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో నుంచి నీకు సలహా ఇచ్చిన. సరే బే, అర్థమైంది నేను చెప్పినా కదా. బే, అవును, సరే, గుర్తుపెట్టుకుంటా. నిన్న మీకు మొబైల్లో స్టోరీ రాయమన్నా కదా. ఈరోజు మన స్టోరీకి స్క్రీన్ ప్లే రాయడానికి మొబైల్లో బెస్ట్ యాప్ ఏది? నా హానెస్ట్ సజెషన్ వచ్చేసి, మీరు కొత్తగా రైటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ఏమాత్రం ఆలోచించకుండా డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రైట్ డూ ఇట్ యాప్ అని ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసేయండి. ఎందుకంటే ఈ యాప్లో సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, మీకు రైటింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇందులో 3 ప్రాజెక్ట్స్ వరకు ఫ్రీగా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక స్మాల్ టిప్ ఏంటంటే, 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓల్డ్ ప్రాజెక్ట్స్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ రాయొచ్చు అనమాట. నిన్న మీకు రైట్ డూ ఇట్ యాప్ యూస్ చేయమన్నా కదా, ఆ యాప్లో స్క్రీన్ ప్లే ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ మీరు చేయాల్సిన పని రైట్ డూ ఇట్ ఇన్స్టాల్ చేయడం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా లోగోతో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. లోడింగ్ కి కాస్త టైం తీసుకుంటుంది. లాగిన్ కోసం కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు పైన చూస్తే లెఫ్ట్ కార్నర్ లో ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ని క్లిక్ చేస్తే మెనూ కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని కింద మళ్ళీ రైట్ సైడ్ చూసినట్లయితే న్యూ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అలాగే స్క్రీన్ ప్లే ఉంది కదా, ఇది ఆ ఫార్మాట్ లోనే పెట్టాలి. తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో టైటిల్ పేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆథర్ నేమ్ అలాగే కొంచెం కింద చూసుకుంటే అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఉంటుంది. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత కింద చూసుకుంటే నావిగేట్ టు ది స్క్రిప్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే స్క్రిప్ట్ లోకి వెళ్తాము. ఇక్కడ పైన చూస్తే మనకు స్క్రీన్ ప్లే కి కావాల్సిన ఆప్షన్స్ అన్ని పైన ఉంటాయి. మనం ఫస్ట్ చేయాల్సిన పని సీన్ హెడ్డింగ్ రాయడం. దానికోసం సీన్ పైన క్లిక్ చేస్తే ఎక్స్టీరియరా, ఇంటీరియరా, లొకేషన్ ఎక్కడ, ఏ టైంలో, ఇవన్నీ క్లియర్ గా రాసుకుంటాము. నెక్స్ట్ యాక్షన్ క్లిక్ చేసి యాక్షన్ పార్ట్ మొత్తం రాసుకుంటాము. తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత ట్రాన్సిషన్స్. ఈ విధంగా మన స్క్రీన్ ప్లే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి లెఫ్ట్ సైడ్ లో పైన కనిపిస్తున్న సింబల్ క్లిక్ చేయాలి. కొంచెం కింద చూస్తే క్విక్ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన స్క్రీన్ ప్లే రైటింగ్ మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవుతుంది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మొన్న మీకు చెప్పా కదా, రైట్ డూ ఇట్ యాప్ లో 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ డిలీట్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయొచ్చు అని. సో ఆ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తా. రైట్ డూ ఇట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలిసినట్టే లోడింగ్ కి కాస్త టైం తీసుకుంటుంది. ఆ తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ పైన సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మెనూ కింద ప్రాజెక్ట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ కొంచెం కింద చూసుకుంటే ఓపెన్ పోర్ట్ఫోలియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన ప్రాజెక్ట్స్ అనేటివి పైన కనపడతాయి అనమాట. వాటిల్లో ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి కింద కనిపిస్తున్న ఓపెన్ పైన క్లిక్ చేసినామంటే మళ్ళీ పైన మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ నేమ్ కనిపిస్తుంది. దాని పక్కనే 3 డాట్స్ పైన క్లిక్ చేసినామంటే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేసినామంటే ప్రాజెక్ట్ డిలీట్ అయిపోతుంది. ఇంకో విధంగా కూడా డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే రీనేమ్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి అన్టైటిల్డ్ అని టైప్ చేసినామంటే ఓల్డ్ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. బడ్జెట్ తక్కువ, విజన్ ఎక్కువ. దిస్ ఈస్ డైరెక్టర్ ఆకాష్ పెరిగివరం.